అలానే అక్టోబర్ కూడా చాలా ఏదో వెళ్ళిపోయిద్దే తప్ప హైప్ అయ్యే ఫోన్స్ పెద్దగా ఏం కనపడట్లా ఒక మోటో 860 నియో తప్పించి. బట్ చైనా మాత్రం మోతం మోగిచ్చేసిద్ది. బట్ ఇండియాలో అదే క్రేజ్ ని మెయింటైన్ చేయడానికి సేల్స్ జరుగుతుంటాయి. మళ్ళీ దివాళీ సేల్స్ వస్తాయి, బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ సేల్. ఎవరైనా మిస్ అయితే ఒక ₹1000 ప్రైస్ హైక్ అయిద్దాం ఇప్పుడున్న ఆఫర్స్ మీద. ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ అన్ని ఈ దివాళీ సేల్ కూడా తీసుకొని వస్తారు. సో బజ్ అంతా లాంచెస్ మీద కాకుండా మళ్ళీ అగైన్ బ్రాండ్స్ అన్ని కూడా సేల్స్ మీద పుష్ చేస్తూ ఉంటాయి. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్స్ నవంబర్ డిసెంబర్ దగ్గర నుంచి ఇంకా ఫ్లాగ్షిప్ వర్షన్ స్టార్ట్ అయింది ఇండియాలో. రియల్మీ GT8 సిరీస్ తో స్టార్ట్ చేస్తారు అండ్ ఐకో 15 పడిద్ది, తర్వాత OnePlus, తర్వాత అగైన్ సామ్సంగ్. ఈసారి సామ్సంగ్ నుంచి ట్రైఫోల్డ్ ఫోన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. తర్వాత లేట్ గా కొంచెం లేటెస్ట్ గా Xiaomi 17 సిరీస్ లాంచ్ చేస్తారు లైక్ పార్ట్నర్షిప్ తో. ఇవన్నీ ఉన్నాయి, మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన వీడియోలో అక్టోబర్ లో రాబోతున్న అప్కమింగ్ మొబైల్స్ ఏంటో అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి మనం సెప్టెంబర్ గురించి మాట్లాడితే మొత్తం సేల్సే కనబడుతుంది. అక్కడ ఫోన్ లాంచెస్ ఏం పెద్ద కనపడట్లేదు. పేలిందాలో 2 డివైసెస్ అని చెప్పాలి. రియల్మీ P4 సిరీస్ ఒకటి, iPhone 17 సిరీస్ ఒకటి. ఇంకొకటి బాగా వినిపించిందల్లా స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5. ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ సమ్మిట్ లో ప్రాసెస్ అనౌన్స్ చేశారు. కుప్పలు తెప్పలుగా ఫోన్స్ లాంచ్ అవుతాయి చైనాలో అక్టోబర్ మంత్ మొత్తం ఫీస్ట్ అని చెప్పాలి. ఆ ఫోన్స్ అన్ని మళ్ళీ రీబ్రాండ్ చేసి 1-2 ఫీచర్లు తగ్గించి ఇండియాకి కూడా తీసుకొని వస్తారు. అవన్నీ కూడా ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఫోన్స్ ఇండియాలో లాంచ్ అయ్యాయి గట్టిగా ఒక 4 మోడల్స్ ఉన్నాయి. అందులో Vivo V60 ఒకటి మన దగ్గర ఆల్రెడీ వచ్చేసింది. దీని గురించి కూడా చెప్తా. బట్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చెప్పడానికి నాకు ఎంబార్గోలో ఉంది కాబట్టి నేను మొత్తం చెప్పలేను. బట్ ఏ డివైజెస్ ఈ మంత్ లో మనకు లాంచ్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. పెద్దగా వినిపించేలాగా పేలే డివైస్ ఏమి ఈ మంత్ లో కూడా నాకు కనిపించట్లా. బట్ స్టిల్ మాట్లాడుకుందాం. చైనాలో మాత్రం చాలా యాంటిసిపేటెడ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని ఈ మంత్ లో లాంచ్ అయిపోతాయి. జస్ట్ ఫింగర్ మీద కౌంట్ చేసుకున్న అన్ని రోజుల్లో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్స్ మీద ఫోన్స్ తీసుకొని వచ్చేస్తారు. ఇవి మన ఇండియాకి వచ్చేటప్పటికి ప్రాబ్లీ నవంబర్ అవ్వచ్చు, డిసెంబర్ అవ్వచ్చు, తొందరగా అక్టోబర్ ఎండింగ్ లో అయినా తీసుకుని రావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ అన్ని మన ఛానల్లో రివ్యూస్ వస్తూ ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళ చేయాల్సింది ఒక్కటే, మర్చిపోతారా లేదా తర్వాత మళ్ళీ ఇంకోసారి చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేద్దాం అనుకుంటారు, నాకు అర్థం కావట్లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. ఒక 40% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన కాంటెంట్ చూస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళు ఎవరు కొట్టేసేయండి అండ్ వీడియోకి కుదిరితే హై పాయింట్స్ ఇస్తూ ఉండండి. లేట్ చేయకుండా ఫస్ట్ ఇండియాలో కన్ఫర్మ్ అయిన ఫోన్స్ ఏంటో అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లాస్ట్ మంత్ Vivo V60 మనం చూసాం అండ్ ఈ మంత్ వాళ్ళ తమ్ముడు Vivo V60e లాంచ్ అయిపోతున్నారు. ఆఫ్లైన్ లో ఎక్కువ సేల్స్ ఉంటాయి వీటికి ఆన్లైన్ తో కంపేర్ చేస్తే. ఎక్కువసేపు ఉంచితే వెంటనే Vivo వాళ్ళు ఫోన్ చేస్తారు ఎందుకు చూపించారని చెప్పి. ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ లో ఈ ఫోన్ లాంచ్ అవబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ వీడియోని నేను లైవ్ చేస్తా. లాంచ్ డేట్ కూడా అప్పుడే చెప్పకూడదు. మెల్లగా ఫోటోస్, కెమెరా శాంపుల్ వీడియోస్ అవి నేను మన ఛానల్ వదులుతూ ఉంటాను. ₹25,000 నుంచి ₹30,000 దగ్గరలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఎలాగో కొనొద్దని నేను చెప్తా. ఎందుకంటే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. బట్ బ్యాటరీ కొంచెం పెద్ద బ్యాటరీ వస్తుంది. 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఒక ₹20,000 తీసుకొచ్చేమో తప్ప ₹25,000 పెడితే కష్టమే. నెక్స్ట్ ఫోన్ మోటోలా నుంచి Moto Edge 60 Neo. ఇప్పుడు Moto Edge 60 లేనప్పుడు Fusion 60, Stylus అండ్ Pro 4 లాంచ్ అయిపోయినాయి. నియో ఒకటి పెండింగ్ ఉంది. నియో ఈసారి కాంపాక్ట్ ఫోన్ కింద తీసుకొని రాబోతున్నారు. 6.3 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. OLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. తెలిసిందేగా మోటోలా అంటే వాటర్ రెసిస్టెన్స్, మిలిటరీ స్టాండర్డ్స్ అండ్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, Sony LVT700C సెన్సర్ అండ్ టెలిఫోటో లెన్స్, 5200 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జ్ ప్లస్ 15 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా సపోర్ట్ తీసుకొస్తారన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడాలి. బడ్జెట్ వచ్చేసి ఇది అరౌండ్ 22,000-23,000 లో పెడతారన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. పెడితే మాత్రం కాంపాక్ట్ సెగ్మెంట్ లో మంచి బిగినింగ్ అవుతుంది. ఇప్పుడు వరకు కాంపాక్ట్ ఫోన్ సెగ్మెంట్ ఇంకా ఎవరు టచ్ చేయాలి 6.3 ఇంచ్ స్క్రీన్ తో. ఒకవేళ టచ్ చేసినా హిట్ ఫోన్ అయ్యేలాగా అయితే ఎక్కడ కనపడలేదు. మేబీ Moto Edge 60 Neo ఒకవేళ ప్రాపర్ ప్రైస్ లో ప్రాపర్ స్పెక్స్ తో మంచిగా ఆప్టిమైజ్ చేసి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేయదగ్గ ఫోన్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఈ ఫోన్ ప్రాబ్లీ అక్టోబర్ 3rd వీక్ ఆర్ 4th వీక్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫోన్స్ రెడ్మీ నుంచి Redmi Note 15 సిరీస్. ఇవి ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయి అక్కడ స్పెసిఫికేషన్స్ చూస్తేనే అసలు ఫోన్ నచ్చలేదు నాకు. ఇండియా స్పెసిఫికేషన్స్, ఇండియా ప్రైస్ చూస్తే అసలు నచ్చలేదు. ఇంకా రెడ్మీ కావాలని చెప్పి వాళ్ళ పతనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు 2025 అక్టోబర్ లో. 7S Gen 4 ప్రాసెసర్ ఆల్రెడీ బ్రాండ్స్ అన్ని వాడి అవతలు పడేసి స్టిల్ వీళ్ళు ₹35,000 వరకు తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ప్రైస్ Redmi Note 15 Pro Plus లో అయితే సేమ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ని ₹35,000 అసలు వీళ్ళు ఎలా పెట్టబోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఐకు గానీ OnePlus గానీ చూసుకుంటే 8S Gen 4, 8S Gen 3, ఈవెన్ Oppo, Realme అండ్ వీళ్ళ సబ్ బ్రాండ్, వీళ్ళ ఓన్ సబ్ బ్రాండ్ అయిన Poco ప్రాసెసర్ విషయంలో ఎక్కడికో వెళ్ళిపోయి వీళ్ళు ఎందుకు ప్రైమరీగా Redmi Note 15 సిరీస్ మంచి హైప్ ఉన్న సిరీస్ లో ప్రాసెసర్ ని తక్కువ చేసేస్తున్నారని అర్థం కావట్లేదు. ఈసారి బిల్డ్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. స్క్రీన్ ప్రొటెక్షన్ లో కానివ్వండి, బాడీ పరంగా కానివ్వండి, ఫినిషింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బట్ పర్ఫార్మెన్స్ మీద తగ్గిపోయింది వీళ్ళకి. కెమెరాస్ కూడా లాస్ట్ జనరేషన్ తో కంపేర్ కొంచెం బెటర్ ఉన్నట్టు అంటున్నారు. 3 ఫోన్స్ వస్తాయి మొత్తం. Note 15 Pro, Pro Plus ఒక్కటి మాత్రం కర్వ్డ్ డిస్ప్లే తో వచ్చింది, క్వాడ్ కర్వ్ డిస్ప్లే. 15 Pro మాత్రం ఫ్లాట్ డిస్ప్లేస్ తో వస్తాయి. అండ్ బ్యాటరీ కూడా రూమర్స్ ఉన్నాయి 7000 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జర్ ఇస్తారని చెప్పి. చూద్దాం. నాకైతే అసలు ఈ ఫోన్స్ కొనబుద్ధి కూడా అవ్వట్లేదు. ఒకవేళ లాంచ్ అయినా కానీ ఈ ప్రాసెసర్ తో వస్తే ఒక ఫోన్ కూడా కొనాలనిపించదు. ఇవి కూడా అక్టోబర్ మిడ్ ఆర్ ఎండ్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇవి మాత్రం కొంచెం కన్ఫర్మ్డ్ అనిపిస్తుంది ఇండియాలో. ఇంకా చైనా ఏవైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంచ్ అయిపోతున్నాయో వాటి గురించి మాట్లాడితే నెక్స్ట్ ఫోన్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కింద వైట్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ మీకు ఇంకా కనబడుతూ ఉంటే ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేస్ట్ అవనేమో మంచి క్వాలిటీ అండ్ జెన్యూన్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. కొంచెం కొత్తగా అయితే సామ్సంగ్ నుంచి ఒక ట్రైఫోల్డ్ ఫోన్ రాబోతుంది.
రాబోతుంది. వెరీ సూన్ చైనాలో లాంచ్ అయిపోతున్నారు. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో రాబోతుంది. బట్ దాని మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా కనిపించట్లా. ఇండియాలో అయితే వాళ్ళ మార్కెటింగ్ చేయట్లేదు. మేబీ ఇండియాకి రావడం లేట్ అయిద్దేమో, చైనాలో మాత్రం వచ్చేస్తుంది. తర్వాత ఐక్యూ నుంచి ఐక్యూ 15 చీపెస్ట్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ తో ఈ ఫోన్ రాబోతుంది. చాలా మంది ఎంట్రీ లెవెల్ లో ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుక్కునే వాళ్ళకి మంచి డ్రీమ్ ఫోన్ అవుతుంది. ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. 2K రెజల్యూషన్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మళ్ళీ Q2 చిప్ ఈసారి Q3 చిప్ అవుతుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ కెమెరాస్ లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్స్ ఉండే, 50 మెగాపిక్సెల్ రేర్ సైడ్, ఫ్రంట్ 32. బట్ ఈసారి 2x ఆప్టికల్ జూమ్ కాకుండా 3x పెరిస్కోప్ జూమ్ అయితే తీసుకొని రాబోతున్నారు. నెగ్లిజిబుల్ అండ్ నోటిసబుల్ చేంజ్. బ్యాటరీ అగైన్ సేమ్ 7000 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జర్ రాబోతుంది. చూడాలి. డిజైన్ మాత్రం చాలా బాగుంది, అల్టిమేట్ అనిపించింది. రెడ్ గ్రేడియంట్ కొంచెం యూస్ చేశారు. ఆ కలర్ మాత్రం నాకు కొంచెం బాగా అనిపించింది. మేబీ ఆ కలరే మనకు కూడా పంపించవచ్చు. ఐక్యూ 15 ఖచ్చితంగా మనకు వస్తుంది. రివ్యూ కూడా మన ఛానల్ చూద్దాం. నెక్స్ట్ వివో X300 సిరీస్. ఈ ఫోన్ గురించి కూడా నేను చాలా ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. మన ఛానల్ X200 Pro, X200 రెండు రివ్యూస్ పోస్ట్ చేసా. ఈ ఇయర్ కూడా పోస్ట్ చేస్తాను. ఛానల్ అయితే X300 Pro మినీ కూడా లాంచ్ అవుతుంది. మన ఇండియాలో మాత్రం ఇంకా మినీ విషయంలో ఇంకా దిగలేదు. ఈసారి మినీ తీసుకొని రావచ్చేమో అన్నట్లు అనుకుంటున్నాం. బట్ ప్రాసెసర్ వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వాడరు. 9500 డైమెన్సిటీ ప్రాసెసర్ యూస్ చేస్తారు. కెమెరాస్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాస్ ఉంటాయి. డిస్ప్లే ఇవన్నీ మీకు తెలిసిందే. 2K 1.5K ఇట్లాంటి రెజల్యూషన్స్ తో వస్తాయి. మేజర్ చేంజెస్ అయితే ప్రాసెసర్ విషయంలో జరుగుతుంది. ఇవి కూడా చైనాలో అక్టోబర్ మంత్ లాంచ్ అయిపోతాయి. తర్వాత వీటి కాంపిటీషన్ గా ఒప్పో నుంచి ఒప్పో Find X9 సిరీస్ లాంచ్ చేస్తారు. ఇది కూడా సేమ్ ప్రాసెసర్, MediaTek Dimensity 9500 ప్రాసెసర్స్ తో వస్తాయి. సేమ్ లెవెల్ ఆఫ్ కెమెరా సెటప్ కూడా దీంట్లో ఉంటుంది. Hasselblad పార్ట్నర్షిప్ ఉండేది వీటిలో. వివో X300 సిరీస్ లోనేమో Zeiss Optics పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇంకా మేజర్ ఫ్లాగ్షిప్స్ అయితే OnePlus 15 ఒకటి లాంచ్ అవుతుంది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ తోనే. రియల్మీ నుంచి రియల్మీ GT8 అండ్ GT8 Pro ఈ రెండు ఫోన్స్ కూడా లాంచ్ అవుతాయి సేమ్ ప్రాసెసర్ తో. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ Xiaomi 17 సిరీస్ కూడా లాంచ్ అవుతాయి సేమ్ ప్రాసెసర్ తో. ఇదే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ తో వరల్డ్ లో లాంచ్ చేయడం. ఇండియాకి వచ్చేటప్పటికి Xiaomi కొంచెం లేట్ చేస్తుంది, అందరికంటే ఫస్ట్ టైం తీసుకుని రాదు. బట్ దీంట్లో లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది. కెమెరా సెటప్ కూడా వీళ్ళు ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే తీసుకొస్తారు. సో చూద్దాం. ఇవన్నీ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లీ చైనా ఫోన్స్ అయినా కానీ మన ఇండియాలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీడియోస్ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటా. సో ఇవి ఓవరాల్ గా అక్టోబర్ మంత్ లో బోత్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో లాంచ్ అవబోతున్న ఫోన్స్. ఈ ఫోన్స్ లో మీరు దేనికోసం ఇండియాలో త్వరగా రావాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు నాకు ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇవి చేసినా చేయకపోయినా ఛానల్ కి కొత్తగా వచ్చిన మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.